Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. లేటెస్ట్ అప్డేట్స్ ని నిన్న వీక్లీ అప్డేట్స్ లో కవర్ చేసాం. మిస్ అయిన వాటిని ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. మలయాళ ఇండస్ట్రీకి ఈ ఇయర్ ఒక గేమ్ చేంజింగ్ ఇయర్ గా చెప్పొచ్చు. వరుసపెట్టి సినిమాలు రావడం, బ్లాక్ బస్టర్స్ అవడం, ఓ పక్కది గుడ్ లైఫ్ మూవీ దుమ్ములేపుతుండగా రీసెంట్ గా రిలీజ్ అయిన ఫాత్ ఫాజిల్ న్యూ ఫిల్మ్ ఆవేశం ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. 9 days లోనే కేరళలో 28 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ లో దీనికంటే డామినేటింగ్ గా పర్ఫార్మ్ చేస్తుండడంతో 9 days వరల్డ్ వైడ్ గ్రాస్ 75 కోట్లు దాటింది. అండ్ మాలీవుడ్ కి ఇయర్ మరో 100 కోట్ల మూవీ కాబోతుంది. ఫర్ ది ఫస్ట్ టైం టాలీవుడ్ ని కూడా బీట్ చేసింది మాలీవుడ్. నిన్న వీక్లీ అప్డేట్స్ లో చెప్పుకున్నట్టు టిలు స్క్వేర్ ఫిల్మ్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఏప్రిల్ 26 నుంచి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ అండ్ మలయాళ భాషల్లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఈ ఫిల్మ్ డిజిటల్ రైట్స్ అగ్రిమెంట్ లో కుదుర్చుకున్న దాని ప్రకారం మూవీని ఏప్రిల్ 26 న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికీ మూవీ మినిమం కలెక్షన్స్ తో రన్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ తో డిజిటల్ పార్ట్నర్ అయి ఉంటే 1 week కి అటు ఇటుగా వచ్చేది. బట్ ఇక్కడ ఉంది నెట్ఫ్లిక్స్ కాబట్టి సేమ్ డేట్ కే వచ్చేస్తుంది టిలు స్క్వేర్ ఫిల్మ్. టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్ చేస్తూ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన హ్యాపీ డేస్ ఫిల్మ్ ప్రెజెంట్ థియేటర్స్ లోకి వచ్చింది. 17 ఏళ్ల తర్వాత చూసిన అదే ఫ్రెష్ ఫీలింగ్. ఈ రోజు ఈ మూవీకి చాలా చోట్ల షోస్ పడగా రెస్పాన్స్ కూడా బాగానే వస్తుంది. ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి, చెక్ చేసుకోండి. ప్రతినిధి 2 ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. టీజర్ తో కంపేర్ చేస్తే ట్రైలర్ చాలా క్వాలిటీగా ఉందని చెప్పొచ్చు. అండ్ ప్రతినిధి 1 ఇష్టపడే వాళ్ళు ఏదైతే పార్ట్ 2 నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అది మూవీలో ఉండేట్టు కనిపిస్తుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. రియల్ లైఫ్ లో పొలిటీషియన్స్ పేరు తీసుకురాకుండా మూవీని తీయడం గుడ్ థింగ్. ఓవరాల్ గా ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ గా ఉంది. మరి ఏప్రిల్ 25th న మూవీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఇక పుష్ప 2 విషయానికి వస్తే ఎప్పుడైతే బాహుబలి 1 రిలీజ్ అయిందో అప్పటి నుంచి రికార్డులన్నీ నాన్ బాహుబలి అయిపోయాయి. RRR రాకతో అవి నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ గా అయిపోయాయి. ఎక్కడో 1-2 సినిమాలు కొన్ని ఏరియాస్ లో పెట్టిన రికార్డ్స్ తీసేస్తే ఆల్మోస్ట్ అన్ని రాజమౌళి పేరు మీదనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ విధానాన్ని మార్చడానికి రెడీ అయ్యాడు ఐకాన్ స్టార్. తన అప్కమింగ్ ఫిల్మ్ పుష్ప 2 బిజినెస్ పరంగా ప్రతి లాంగ్వేజ్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టి దిశగా వెళ్తుంది. కర్ణాటక, కేరళలో డబ్బింగ్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్, నైజాం లో ఆల్ టైమ్ రికార్డ్, నార్త్ లో అయితే నాన్ ఎస్ఎస్ఆర్, నాన్ షారుఖ్ ఖాన్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ 200 కోట్ల బిజినెస్ తో నాన్ అల్లు అర్జున్ అనే మాట క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. సో ఆగస్ట్ 15th నుంచి సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేయబోతుంది పుష్ప 2 ఫిల్మ్. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఈ మూవీకి నార్త్ లో 75 కోట్ల బిజినెస్ చేరినట్టు న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. నార్త్ లో శంకర్ చరణ్ ల ఫిల్మ్ 75 కోట్ల బిజినెస్ చేరుకుందంటే ఆశ్చర్యపెట్టే విషయం కాదు. ఇద్దరికి ఆ మార్కెట్ అండ్ స్టామినా ఉంది. బట్ మనకున్న సోర్స్ బట్టి ఈ మూవీకి నార్త్ లో బిజినెస్ అయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు. సో బిజినెస్ దేవరా రేంజ్ లోనే ఉండొచ్చు, లేదా 75 కోట్లు కూడా దాటొచ్చు. లెక్కలు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇక కల్కి విషయానికి వస్తే ఈ మూవీ ఎలక్షన్ కారణంగా మే 9th నుంచి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడని చాలా మంది అడుగుతున్నారు. ప్రెజెంట్ అయితే ఈ రిలీజ్ డేట్ అనేది సీజీ వర్క్ ఎంత ఫాస్ట్ గా అయితే జరుగుతుందో దానిపైనే బేస్ అయి ఉంటుంది. ఓ పక్క బిజినెస్ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ అంతా మే ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని ఫోర్స్ చేస్తున్నారు. మే దాటిందంటే వర్షాలు అండ్ తర్వాత పాన్ ఇండియా సినిమాలన్నీ వరుసపెట్టి రిలీజ్ అవుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ రాకుండా ఉండాలంటే మేలోనే రిలీజ్ చేయాలని ఫోర్స్ చేస్తున్నారు. సో సీజీ వర్క్ ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుందన్న క్లారిటీ వస్తే వైజయంతి మూవీస్ వాళ్ళు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. ప్రెజెంట్ అయితే మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేసే పనిలో పడింది ఈ మూవీ టీమ్. సో వెయిట్ ఫర్ దాట్. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పుష్ప 2 Day 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.